Yes, Anusha. Anusha. Yeah. అందరికీ స్క్రీన్ కనిపిస్తుంది కదా. సో ఎస్టర్డే సినారియో అందరు ఎగ్జిక్యూట్ చేశారండి. వెల్కమ్ టు ప్లే రైట్ ట్రైనింగ్. నేను ఒక స్క్రీన్ షాట్ చూసాను, ఎర్రర్ స్క్రీన్ షాట్. వాట్ అబౌట్ అదర్స్? Yeah, execute చేసాం Anusha. ఎగ్జిక్యూట్ చేసాము. ఇస్ దట్ వర్కింగ్? కంపైలర్ అండ్ ఎగ్జిక్యూటర్, డైరెక్ట్ టైప్ స్క్రిప్ట్ ఎగ్జిక్యూటర్ చేశారా? Yes. Yes. చేశాం. So it's working perfectly fine, right? Okay. Yeah. So one more thing, team. So I really appreciate all of your communication and support in clearing doubts in WhatsApp group, team. So please continue the same in future as well, okay? So that will give more confidence who are doing practical sessions in daily basis. Very good thing, okay? So yeah, let me start the session. Visual Studio. I just pointed couple of errors in our WhatsApp group today. Let me clear those things, okay? విజువల్ స్టూడియోలో డిఫాల్ట్గా మీరు ఏదైనా కోడ్ ఎంటర్ చేసిన వెంటనే సేవ్ చేసుకోవాలి. ఎలా సేవ్ చేస్తాం? లెట్ మీ గివ్ మై కర్సర్ పాయింటర్. ఇస్ ఎవ్రీవన్ ఏబుల్ టు సీ మై మౌస్ మూవ్మెంట్? Yes. సో ఫైల్లోకి వెళ్ళి సేవ్ ప్రెస్ చేస్తాం. అంటే ఎవ్రీ టైం సేవ్ చేసుకునే పని లేకుండా ఎవ్రీవన్ డూ ఎనేబుల్ దిస్ ఆటో సేవ్. జస్ట్ గో టు ఫైల్లోకి వెళ్ళిన వెంటనే మీకు ఇక్కడ ఆటో సేవ్ ఉంటుంది. మీరు ఎవ్రీ టైం సేవ్ చేయాల్సిన అవసరం లేదు. మీరు స్క్రిప్ట్ రాసిన వెంటనే డైరెక్ట్లీ యూ కెన్ రన్ ద కమాండ్స్, ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఎప్పుడు? ఇఫ్ యూ ఎనేబుల్ దిస్ ఆటో సేవ్. ఎవరైనా ఎనేబుల్ చేసుకోకపోతే జస్ట్ గో టు ద ఫైల్, ఎనేబుల్ ఆటో సేవ్ ఆప్షన్. ఓకే, క్లియర్? Yes. ఓకే. ద అనదర్ థింగ్, సో ఇంకొక ఎర్రర్ని కానీ మనం అబ్జర్వ్ చేసాం కదా. ఐ ఆల్రెడీ డాక్యుమెంటెడ్ దాట్. సో ఎవ్రీవన్ ఏబుల్ టు సీ దిస్ ఎర్రర్? Yes, Anusha. సో టీమ్, మీకు ఈ ఎర్రర్ వచ్చినప్పుడు ట్రై టు రన్ దిస్ పర్టిక్యులర్ కమాండ్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎర్రర్ ఎందుకు వస్తుంది అనేది మనం డిస్కస్ చేసుకుందాం. ఎవరి దగ్గరైనా స్క్రీన్ షాట్ ఉందండి, ఎర్రర్ స్క్రీన్ షాట్? ఐ థింక్ ఐ మిస్ టు డౌన్లోడ్ ఇన్ టు సిస్టమ్. లెట్ మీ డూ ఇట్ రైట్ అవే. యా, let me try to download that. Since someone is posted, right? Download. I did. Now come back to the screen. Okay. సో టీమ్, నేను ఆల్రెడీ ఇది డౌన్లోడ్ చేసి పెట్టాను. లెట్ మీ షో యూ ఇన్ డీటెయిల్ అండ్ క్లియర్లీ, ఓకేనా? అసలు ఈ ఎర్రర్స్ ఎందుకు వస్తున్నాయి అనేది మనకు ఒక ఐడియా ఉంటే ఫ్యూచర్లో ఎప్పుడైనా ఇలాంటి ఎర్రర్స్ వచ్చినప్పుడు యూ కెన్ ఏబుల్ టు రిజాల్వ్ యువర్ సెల్ఫ్ ఓన్లీ. ఓకే, సో ఈ స్క్రీన్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే సెక్యూరిటీ అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అని చెప్పేసి ఎర్రర్ త్రో చేస్తుంది. ఎందుకు ఈ ఎర్రర్స్ ని త్రో చేస్తుంది? ఎగ్జిక్యూషన్ పాలసీ సెట్ అని చెప్పేసి చూపిస్తుంది కదా. సి TSC ఫైల్ ఏదైతే ఫైల్ పాత్ తీసుకుందో కెనాట్ బి లోడెడ్ బికాస్ రన్నింగ్ స్క్రిప్ట్ ఈస్ డిజేబుల్డ్ ఆన్ ది సిస్టమ్. ఫర్ మోర్ ఇన్ఫర్మేషన్ see about execution policies. Go microsoft.com and the respective information is added here. See, whenever you are getting these kind of errors, so the main point enti ante team, మెయిన్ పాయింట్ ఏంటి అంటే ఎందుకు ఈ కైండ్ ఆఫ్ ఎర్రర్స్ అనేవి మనకి విజువల్ స్టూడియోలో వస్తున్నాయంటే, ఫస్ట్ పాయింట్ ఇది టైప్ స్క్రిప్ట్ ఎర్రర్ కాదు. అది ఫస్ట్ పాయింట్. ఫస్ట్ పాయింట్ ఏంటి? ఇది టైప్ స్క్రిప్ట్ లో ఉన్న ఎర్రర్ కాదు. సో మరి ఎందుకు ఈ ఎర్రర్ ట్రిగ్గర్ చేసింది? సో మీరు ఎప్పుడైతే TSC కంపైలర్ ఫైల్స్ ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారో అప్పుడు మనకి బ్యాక్ ఎండ్ లో TS ఫైల్ కాస్త PS అంటే పవర్ షెల్ ఫైల్ లాగా ట్రిగ్గర్ అవుతుంది. ఓకే, సో ట్రిగ్గర్ అయినప్పుడు అది పవర్ షెల్ ఫైల్ ని యాక్సెప్ట్ చేయదు కాబట్టి ప్రాబబ్లీ యూ గెట్ దిస్ ఎర్రర్.
Akhil. So మీకు ఎర్రర్ వచ్చింది కాబట్టి I'll post the command here. Just run the same command in your terminal. Okay? Getting? Yes, Anusha. సో నేను మీకు జూమ్ చాట్ విండోలో మెన్షన్ చేస్తున్నాను. జస్ట్ టేక్ ఇట్ అండ్ రన్ ద సేమ్ కమాండ్ ఇన్ యువర్ టర్మినల్. మీ టెర్మినల్లో రన్ చేయండి. ఈ కమాండ్ రన్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి అనాథరైజ్డ్ యాక్సెస్ ఏదైతే మీకు ఎర్రర్ వస్తుందో ఆ అనాథరైజ్డ్ యాక్సెస్ అనేది రిమూవ్ అయిపోతుంది. ఈజీగా మీకు స్క్రిప్ట్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఓకే. సో టీమ్ సో ఫార్ ఇప్పటి వరకు మనం కంప్లీట్ గా టైప్ స్క్రిప్ట్ ఇన్స్టాలేషన్స్ అండ్ నోడ్ జేఎస్ ఇన్స్టాలేషన్, ఎన్పిఎం టైప్ స్క్రిప్ట్ కంపైలర్ ఇన్స్టాలేషన్, ఎగ్జిక్యూటర్ ఇన్స్టాలేషన్స్, ఎవ్రీథింగ్ కంప్లీటెడ్. ఈవెన్ టైప్ స్క్రిప్ట్ లో సినారియోస్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నాం. లెట్ us బి ఫోకస్ టుడే ఆన్ అ మెయిన్ కాన్సెప్ట్స్ ఇన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ లో ఉన్న మెయిన్ కాన్సెప్ట్స్ పైన కాన్సన్ట్రేట్ చేద్దాం. ద ఫస్ట్ కాన్సెప్ట్ ఈస్ హియర్ TypeScript variables. What is the first concept? TypeScript variables. So, what is variable team? Variable అంటే ఏంటి? ఎవరికైనా ఐడియా ఉందా? Where you can store the value. Variable is the value. It holds some value. Variable. What is variable? Variable, it's named a storage location team. So, మీరు ఎప్పుడైనా some variable something a is equal to 10 అని క్రియేట్ చేశారనుకోండి. ఇక్కడ a అనేది ఏమవుతుంది? వాట్ ఈజ్ ఏ? ఏ ఈజ్ ఏ వేరియబుల్. సో మనం సింపుల్ గా ఈ ఏ అనే వేరియబుల్ ని స్టోరేజ్ లొకేషన్ అని కూడా అనొచ్చు. వాట్ ఈస్ దట్? స్టోరేజ్ లొకేషన్. ఎప్పుడైతే మీరు వేరియబుల్ ని క్రియేట్ చేస్తారో మెమొరీలో ఏ అనే వేరియబుల్ కి సమ్ స్టోరేజ్ అనేది ఎలకేట్ అవుతుంది. ఆ స్టోరేజ్ లో 10 అనే వాల్యూ స్టోర్ అయి ఉంటుంది. గెటింగ్? సో ఈ వేరియబుల్స్ ని మనం టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ లో ఎలా క్రియేట్ చేస్తాము అనేది నేర్చుకుందాం ఈరోజు. ఓకే. సో టీమ్ టైప్ స్క్రిప్ట్, జావా స్క్రిప్ట్ కి ఒకటే సింటాక్స్ ఉంటుంది. లెట్ మీ షో యూ దాట్ ద సింటాక్స్. మేజర్ గా 3 కీవర్డ్స్ యూజ్ చేస్తాము టైప్ స్క్రిప్ట్ లోను, జావా స్క్రిప్ట్ లోను వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి ఆర్ డిక్లేర్ చేయడానికి. ఓకే. ఏంటి ఆ 3 వేరియబుల్స్ కీవర్డ్స్ ఏంటి అంటే var 1 కీవర్డ్, let అనదర్ కీవర్డ్, const థర్డ్ కీవర్డ్. సో జావా స్క్రిప్ట్ లోను, టైప్ స్క్రిప్ట్ లోను ఈ 3 వేరియబుల్స్ అనేవి క్రియేట్ చేయడానికి యూజ్ చేసే కీవర్డ్స్. ఓకే. సింటాక్స్ ఏంటి అంటే లెట్ us మెన్షన్ కీవర్డ్. జస్ట్ కీవర్డ్ అంటే ఎదర్ వేరియబుల్ లెట్ కానీ var కానీ కాన్స్ట్ కానీ ఈ వేరియబుల్ నేమ్స్ టీమ్ కీవర్డ్ అండ్ దెన్ వేరియబుల్ నేమ్. జస్ట్ గివ్ ఏదైనా వేరియబుల్ నేమ్. సో మనం ఎప్పుడు వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తున్నా కూడా ప్రాపర్ నేమింగ్ కన్వర్జన్ యూజ్ చేయాలి. డేటా టైప్ is equal to value. Data type is equal to value. So see here, this is the syntax అన్నమాట. టైప్ స్క్రిప్ట్ లో కానీ జావా స్క్రిప్ట్ లో కానీ మనం ఎప్పుడైనా వేరియబుల్స్ ని క్రియేట్ చేసేటప్పుడు కీవర్డ్స్ యూజ్ చేస్తాము. ఏమేం కీవర్డ్స్ యూజ్ చేస్తాము అంటే మేజర్ గా టీమ్ ఈ 3 కీవర్డ్స్ మీరు మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేసే కీవర్డ్స్ టు క్రియేట్ ద వేరియబుల్స్ ఇన్ అ టైప్ స్క్రిప్ట్ అండ్ జావా స్క్రిప్ట్ బోత్ లెవెల్. ఓకే. సో ఫస్ట్ కీవర్డ్ యూజ్ చేస్తాము నేమ్ ఆఫ్ ది వేరియబుల్ అండ్ డేటా టైప్. సో ఇక్కడ డేటా టైప్ ఏదైతే మెన్షన్ చేశానో ఈ డేటా టైప్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్. డేటా టైప్ ఈస్ ఆప్షనల్. సో మీరు డేటా టైప్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వచ్చు, అదర్వైజ్ నాట్ రిక్వైర్డ్. సో దీన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు? var a is equal to 10 ఎలా క్రియేట్ చేయొచ్చు. లేదు అంటే var is the keyword, a కోలన్ రిప్రజెంటేషన్ ఉంటుంది. సో న్యూమరిక్ వాల్యూస్ ని మనం జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్ లోని న్యూమరిక్ కమాండ్ యూస్ చేస్తాం. ఓకే. న్యూమరిక్ ఈక్వల్ టు 10
అంటే ఏంటి, ఏ అనే వేరియబుల్ 10 అనే న్యూమరిక్ వాల్యూని స్టోర్ చేస్తుంది అని మీనింగ్. క్లియర్? సో మనం అబో ఇలా అయినా రాయొచ్చు, ఇలా అయినా రాయొచ్చు. ఓకే, సింటాక్స్ వచ్చేసి ఇది టీమ్. కీవర్డ్, వేరియబుల్ నేమ్, కోలన్, డేటా టైప్. డేటా టైప్ అనేది కంప్లీట్లీ ఆప్షనల్, మీరు కావాలి అంటే డిఫైన్ చేయొచ్చు, లేదు అంటే అవసరం లేదు. సారీ, నెంబర్ టీమ్. యా, ఇట్స్ నెంబర్ ఓన్లీ. ఐమ్ సో సారీ. Yes, Satish, it is a number. I missed it. సో టీమ్ క్లియర్? సో ఏ అనే వేరియబుల్ లో మనకి న్యూమరిక్ వాల్యూ స్టోర్ అయి ఉంటుంది కాబట్టి నెంబర్ అని ఇస్తాం టీమ్. స్ట్రింగ్ అయితే స్ట్రింగ్ అని చెప్పేసి పాయింట్అవుట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ 3 వేరియబుల్స్ కీవర్డ్స్ గురించి మనం క్లియర్ గా నేర్చుకుందాం. అవుట్ ఆఫ్, వేర్, లెట్ అండ్ కాన్స్ట్. ఈ 3 కీవర్డ్స్ లో మోస్ట్ ఫ్రీక్వెంట్ గా రియల్ టైమ్ లో యూజ్ చేసే కీవర్డ్స్ ఏంటి అంటే లెట్ అండ్ కాన్స్ట్. లెట్ అండ్ కాన్స్ట్. బట్ వేర్ అనేది నాట్ రికమెండెడ్. బట్ ఎందుకు రికమెండెడ్ కాదు అనేది డిస్కస్ చేద్దాం వన్ బై వన్ టిప్. సో ఫస్ట్ వేర్ డిస్కస్ చేస్తాను. లెట్, ఐ గో విత్ లెట్ అండ్ దెన్ కాన్స్ట్. సో తర్వాత ఈ మూడిటికి సంబంధించిన డిఫరెన్సియేషన్స్ కూడా నేను యాడ్ చేస్తాను. ఓకే, సో ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ హియర్, వాట్ ఈస్ వేర్? What is var? So if I come across this one, var is a keyword. So var is a keyword thing. This one used to declare a variables. Declare a variables. So variables ni declare cheyadaniki use chestamu var keyword ni JavaScript and TypeScript lono. Okay. Let us give an example here. సో ఈ var కీవర్డ్ అనేది మనకి టైప్ స్క్రిప్ట్ లో 2 టైప్ ఆఫ్ స్కోప్స్ ఉంటాయి. వన్ వచ్చేసి బ్లాక్డ్ స్కోప్ అండ్ ఫంక్షనల్ స్కోప్. బ్లాక్డ్ స్కోప్ అండ్ ఫంక్షనల్ స్కోప్. ఈ 2 పాయింట్స్ మనకు అర్థం కావాలి బిఫోర్ గోయింగ్ టు ద కీవర్డ్స్. అంటే ఒక్కొక్క కీవర్డ్ ఒక్కొక్క స్కోప్ లో వర్క్ అవుతుంది. వేర్ వచ్చేసి మనకి ఫంక్షనల్ స్కోప్ లో వర్క్ అవుతుంది. లెట్ వచ్చేసి బ్లాక్డ్ స్కోప్, కాన్స్ట్ వచ్చేసి బ్లాక్డ్ స్కోప్. అసలు ఈ స్కోప్స్ ఏంటి అనేది మనకి క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చింది అంటే, సో ఏ టైంలో మనం ఏ కీవర్డ్స్ అంటే ఏ కీవర్డ్ ని యూజ్ చేసి వేరియబుల్స్ ని క్రియేట్ చేయొచ్చు అనేది క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో వేర్ ఈస్ ఆల్వేస్ యూజ్ టు క్రియేట్ ద వేరియబుల్స్. ఓకే, క్లియర్ అప్ టు హియర్? Yes, Anusha. Yes, Samusha. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫంక్షనల్ స్కోప్, బ్లాక్డ్ స్కోప్ అంటే ఏంటి? నేను ఒక కోడ్ రాస్తా అంటే మీ ఇక్కడ. లెట్ మీ రైట్ హియర్ ఫంక్షన్ అండ్ లెట్ మీ టేక్ దిస్ ఈస్ వన్ ఫంక్షన్. ఐమ్ జస్ట్ రైటింగ్ ఓపెన్ కర్లీ బ్రేసెస్ అండ్ క్లోజ్ కర్లీ బ్రేసెస్. సో within this function లో I just created one variable. A is equal to 10. What is the value of A? 10. సో ఇప్పుడు 10 వాల్యూని ప్రింట్ చేయాలి అంటే ఏ కోడ్ యూజ్ చేస్తాం? వాట్ ఈస్ ద స్టేట్మెంట్? ప్రింట్ స్టేట్మెంట్ ఏంటి అంటే console.log. log. సో ఇక్కడ మనం ఏ అనే వేరియబుల్ ని కాల్ చేస్తే చాలు, ఆటోమేటిక్ గా ఏ వాల్యూలు అంటే ఏ వేరియబుల్లో ఏ వాల్యూ అయితే యాడ్ అయి ఉందో ఆ వాల్యూ అనేది మనకి ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పటి వరకు ఓకే. ఫంక్షనల్ స్కోప్ అంటే ఏంటి అంటే ఈ ఏ అనే వేరియబుల్ విత్ ఇన్ దిస్ ఫంక్షనల్ స్కోప్ వరకు వర్క్ అవుతుంది అని మీనింగ్. క్లియర్? ఒకవేళ అవుట్ ఆఫ్ ది ఫంక్షన్ అంటే విత్ ఇన్ ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలోనే వర్క్ అవుతుంది. మీరు ఇన్ కేస్ అవుట్ ఆఫ్ ది స్కోప్, నేను ఇక్కడ console.log ఆఫ్ ఏ ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే మనకి ఇక్కడ వచ్చేసి ఎర్రర్ వస్తుంది. దీన్ని ఫంక్షనల్ స్కోప్ అంటారు. వేర్ అనే కీవర్డ్, ఈ వేర్ అనే కీవర్డ్ ఎక్కడ వర్క్ అవుతుంది అంటే విత్ ఇన్ ద ఫంక్షన్స్ లో వర్క్ అవుతుంది. అంటే విత్ ఇన్ అ ఫంక్షన్ లో మీరు క్రియేట్ చేయొచ్చు అండ్ రీయూజ్ చేసుకోవచ్చు. అవుట్ సైడ్ ద ఫంక్షన్ మీరు ఆ పర్టికులర్ వేరియబుల్ కి సంబంధించిన వాల్యూని కాల్ చేయాలి అంటే ఇట్ త్రో అన్ ఎర్రర్ మెసేజ్. సో దట్ ఈస్ వాట్ దిస్ వేర్ ని మనం ఏమంటాము అంటే ఫంక్షనల్ స్కోప్ అంటాం. క్లియర్? ఫంక్షనల్ స్కోప్ అర్థమైందండి? Yes.
సో ఈ స్కోప్స్ మీకు అర్థమైతే నెక్స్ట్ బ్లాక్డ్ స్కోప్, ఫంక్షనల్ స్కోప్ అంటే ఏంటి క్లియర్ అండర్స్టాండింగ్ వస్తే మనము ఎక్కడ ఏ సిచ్యువేషన్ లో ఏ టైప్ ఆఫ్ కీవర్డ్స్ ని యూజ్ చేసి వేరియబుల్స్ క్రియేట్ చేయొచ్చు అనేది అర్థమవుతుంది. సో వాట్ ఎగ్జాక్ట్లీ వేర్ ఇస్ ఏ ఫంక్షనల్ స్కోప్. లెట్ మీ షో యూ దట్. ఓకేనా, మనం ఒకసారి విజువల్ స్టూడియోలోకి వెళ్ళి ఎగ్జిక్యూట్ చేద్దాం. వన్స్ ఇట్ ఈస్ డన్ బ్లాక్డ్ స్కోప్ కూడా మీకు ఎగ్జాంపుల్ ఎగ్జిక్యూట్ చేస్తానండి. అండ్ బ్లాక్డ్ స్కోప్ అంటే ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ సమ్ ఇఫ్ కండిషన్స్ ఉన్నాయి. సో మన ప్రోగ్రామింగ్ అంటే ఆబ్వియస్లీ ఇఫ్ కండిషన్స్, సమ్ వైల్, డూ స్టేట్మెంట్స్, సమ్ స్విచ్ కేసెస్, ఫర్ లూప్స్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఏంటి సమ్ బ్లాక్ సర్టెన్ థింగ్స్ అనేవి మనం ఒక బ్లాక్ లో డిఫైన్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ నేను సమ్ వాల్యూ డిఫైన్ చేస్తున్నాను ఇక్కడ ట్రూ, జస్ట్ రైటింగ్ సమ్ కోడ్ హియర్ విత్ ఇన్ అ కర్లీ బ్రేసెస్. ఈ కర్లీ బ్రేసెస్ లో మీరు ఏదైతే డిఫైన్ చేస్తున్నారో దీన్ని బ్లాక్డ్ స్కోప్ అంటారు. అంటే ఈ దీని లోపల క్రియేట్ చేసిన వాల్యూస్ ఈ బ్లాక్ వరకే వర్క్ అవ్వాలి, అవుట్ ఆఫ్ ది బ్లాక్ వర్క్ అవ్వకూడదు. ఓకే, సో ఈ బ్లాక్డ్ స్కోప్ కీవర్డ్స్ కింద మనకి ఏమొస్తాయంటే లెట్ అండ్ కాన్స్ట్ వస్తాయి. లెట్ అండ్ కాన్స్ట్ వస్తాయి. సో మీరు ఇన్ కేస్ నేను ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాను, లెట్ b ఈజ్ ఈక్వల్ టు 20. ఓకే, నేను ఇక్కడే ప్రింట్ చేస్తున్నాను console.log of b. సో వాల్యూ ఏం ప్రింట్ అవుతుంది, 20 ప్రింట్ అవుతుంది. సో అవుట్ సైడ్ ది బ్లాక్ అంటే ఇది మొత్తం ఏంటి ఒక బ్లాక్ అన్నమాట. ఈ బ్లాక్ అవుట్ సైడ్ మీరు ఒక బి అనే వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తే ఎర్రర్ చూపిస్తుంది console.log of b. సో ఎప్పుడైతే మీరు ఈ వాల్యూని ప్రింట్ చేయడానికి ట్రై చేస్తారో డెఫినెట్లీ ఇట్ షోస్ అన్ ఎర్రర్. ఎందుకు ఎర్రర్ చూపిస్తుంది? సో నేను ఏ కీవర్డ్ యూజ్ చేశాను వేరియబుల్ ని క్రియేట్ చేయడానికి? లెట్ కీవర్డ్ ని యూజ్ చేశాను. ఓకే, సో మీరు ఇక్కడ లెట్ కానీ అండ్ కాన్స్ట్ కానీ ఈ రెండిట్లో మీరు ఏది యూజ్ చేసినా అవుట్ సైడ్ వాటిని కాల్ చేయలేము, ఎందుకంటే ఇవి బ్లాక్డ్ స్కోప్ అన్నమాట. విత్ ఇన్ బ్లాక్స్ లోనే వర్క్ అవుతాయి. అవుట్ సైడ్ మీరు ఆ పర్టికులర్ వేరియబుల్ కి సంబంధించిన వాల్యూస్ ని కానీ రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ థ్రోస్ అన్ ఎర్రర్. సో మరి ఇక్కడ బ్లాకర్ స్కోప్ లో నేను వేర్ వేరియబుల్స్ ని యూజ్ చేయొచ్చు అంటే ఎస్ డెఫినెట్లీ. సో వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అనుష. ఓకే, ఎప్పుడైతే నేను ఇక్కడ వేర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు అనుష అని ఇచ్చానో దెన్ ప్రింట్ దిస్ వన్ console.log of నేమ్. నేమ్ ఈజ్ ద వేరియబుల్ నేమ్ కామ. సో మనకు ఆటోమేటిక్ గా అనుష అనేది ప్రింట్ అవుతుంది. బట్ సేమ్ వేరియబుల్ నేను అవుట్ సైడ్ కాల్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. ఎందుకు అంటే మనం వేరియబుల్ దేనితో క్రియేట్ చేసాము, వేర్ తో క్రియేట్ చేసాం. సో ఇక్కడ ఈ రెండింటికి డిఫరెన్స్ మనకు అర్థం అవ్వాలి. ఫస్ట్ వేర్ అనేది ఫంక్షనల్ స్కోప్, విత్ ఇన్ ద ఫంక్షనల్ లో మాత్రమే ప్రాపర్ గా వర్క్ అవుతుంది. ఇది బ్లాక్డ్ స్కోప్ కాదు. బట్ మీరు లెట్, కాన్స్ట్ ఈ టూ కీవర్డ్స్ ని కానీ కన్సిడర్ చేసుకున్నట్లయితే ఇవి రెండు కూడా మనకి బ్లాక్డ్ స్కోప్ అన్నమాట. విత్ ఇన్ అ బ్లాక్ లో వర్క్ అవుతాయి. ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు యాక్సెస్, ఒకవేళ మనం అవుట్ సైడ్ ది బ్లాక్ యాక్సెస్ చేయడానికి ట్రై చేస్తున్నాము అంటే దెన్ ఇట్స్ త్రో అన్ ఎర్రర్ మెసేజ్. క్లియర్టీ ఫంక్షనల్ స్కోప్, బ్లాక్డ్ స్కోప్ అంటే అర్థమైంది అందరికి? Yes, sir. Yes. దిస్ వన్ లెట్ మీ రీనేమ్ దిస్ వన్ ఫంక్షనల్ స్కోప్. సో ఇప్పుడు వేర్ కీవర్డ్ అనేది ఏ స్కోప్ కిందకి రన్ అవుతుంది మనకి? వేర్ అనేది ఏంటి team? Function. ఇక్కడ నేను క్లియర్ చేశాను వేర్ ఇట్ సెల్ఫ్ ఇట్ ఈస్ ఏ ఫంక్షనల్ స్కోప్. క్లియర్? లెట్ మీ గో టు ద విజువల్ స్టూడియో టీమ్. సో నిన్న మనం ఆల్రెడీ sample.ts ఫైల్ క్రియేట్ చేశాను కదా, అండ్ జస్ట్ ఓపెన్ దట్ ఫైల్. అండ్ ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే ఇన్ కేస్ మీరు ప్రీవియస్లీ రాసిన కోడ్స్ ని కమెంటింగ్ చేయాలి అంటే 2 టైప్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి మనకి. సో ఏంటి ఆ కమెంటింగ్ పాయింట్స్ అంటే వన్ థింగ్ control/. ఎప్పుడైతే మనం control// ఇస్తామో సింగిల్ లైన్ కమెంట్స్ కోసం వీ కెన్ యూస్
this particular control forward slash. Let's make it here control plus forward slash. సో మెయిన్ పర్పస్ ఏంటి కమెంటింగ్ అంటే, మనము రాసిన కోడ్ అనేది అందరికి అర్థం అవ్వాలని రూల్ ఏం లేదు కదండి. సో డెవలపర్స్ కానీ ప్రోగ్రామర్స్ కానీ ఏం చేస్తారు అంటే, వాళ్ళ రాసిన కోడ్ దాని పర్పస్ ఏంటి అనేది కమెంట్స్ రూపంలో డిఫైన్ చేస్తారు. సో ఒక పర్టికులర్ లైన్ ని మనం ఎగ్జిక్యూషన్ నుండి అవాయిడ్ చేయాలి అంటే వీ కెన్ డూ అ కమెంటింగ్. ఎలా కమెంట్ చేస్తాము అంటే కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్. ఇది సింగిల్ లైన్ ఆఫ్ కమెంట్స్ కి. సో నాకు బల్క్ ఆఫ్ లైన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఇన్ని లైన్స్ ఆఫ్ కోడ్ ఉంది. ఐ జస్ట్ వాంట్ టు కమెంట్ ఆల్ దీస్ థింగ్స్. సో సింగిల్ లైన్ కోకుండా ఏదైనా ఒక సర్టెన్ ఏరియాని పారాగ్రాఫ్ నెంబర్ ఆఫ్ టెస్ట్ స్టెప్స్ ని కమెంటింగ్ చేయాలి అంటే జస్ట్ యూస్ ఫార్వర్డ్ స్లాష్ స్టార్ దెన్ స్టార్ క్లోజ్ దిస్ వన్. సో ఎప్పుడైతే మీరు ఈ కమెంటింగ్ యూజ్ చేస్తారో ద సర్టెన్ స్టేట్మెంట్స్ అన్ని కూడా కమెంట్ అయిపోతాయి. అంటే మనకి ఎగ్జిక్యూషన్ టైంలో ఇవి యాడ్ అవ్వవు. ఈ 2 టైప్ ఆఫ్ కమెంట్స్ ఉంటాయి. వన్ ఏంటి అంటే డైరెక్ట్ సింగిల్ లైన్స్ ని మనం కమెంట్ చేయొచ్చు. ద అనదర్ థింగ్ ఈస్ డైరెక్ట్లీ యూ కెన్ కమెంట్ ద నెంబర్ ఆఫ్ టెస్ట్ స్టెప్స్ ఇన్ లైక్ దిస్ యూజింగ్. క్లియర్? సో కమెంటింగ్ చేయడానికి ఏమైనా షార్ట్ కట్స్ ఉన్నాయా అంటే ఎస్ టీమ్. సో కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్. ఎప్పుడైతే మీరు కంట్రోల్ ఫార్వర్డ్ స్లాష్ ఇస్తారో సింగిల్ లైన్ కమెంటింగ్ అవుతుంది. ఇలా మీరు గ్రూప్ ఆఫ్ స్టేట్మెంట్స్ ని కమెంటింగ్ చేయాలి అంటే కంట్రోల్ షిఫ్ట్ ఏ, దెన్ ఇట్ విల్ కమెంట్ ఎవ్రీథింగ్. ద సెలెక్టెడ్ ఏరియా వరకు కమెంట్ అవుతుంది. మీరు కమెంట్ చేయాలి అన్నా అన్కమెంట్ చేయాలి అన్న సేమ్ కీవర్డ్స్. ఓకే, let us coming to the point. The variables right now we are discussing a var variable, var keyword. We are just discussing var keyword. So see here team, I'm just creating one variable var a is equal to 10. ఇలా క్రియేట్ చేయొచ్చా నేను? console.log of a. సో ఏ వాల్యూ త్రో చేస్తుంది ఇప్పుడు మనకి? సో సెమీకాలన్ అనేది ఆప్షనల్ టీమ్. మీరు ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు, లేకపోతే లేదు. జావా స్క్రిప్ట్ లో ఇది ఆప్షనల్, బట్ జావాలో అయితే ఇట్స్ మ్యాండేటరీ. ఓకే, సో కెన్ ఐ రన్ దిస్ ఫైల్ టీమ్ రైట్ నౌ? వాట్ ఈస్ ద కమాండ్? TSX space file name స్పేస్ వాట్ ఈస్ ద ఫైల్ నేమ్? డైరెక్ట్ ఫైల్ నేమ్ ఇస్తామా? TP underscore ఫోల్డర్ నేమ్ folder name స్లాష్ sample.js. JS or TS? TS TS. Because it is directly a TSX file. సో ఇక్కడ చూడండి మీరు, నాకు ఓన్లీ వెల్కమ్ టు ప్లే రైట్ ట్రైనింగ్ వరకు మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ పర్టికులర్ కన్సోల్ నేను ఏదైతే ఇప్పుడు రాసినది ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ఎందుకు? ఈ ఫైల్ అనేది సేవ్ అవ్వలేదు. ఇక్కడ కనిపిస్తుందా మీకు? ఇక్కడ డాట్ రిప్రజెంటేషన్ యాడ్ అయ్యింది అంటే దాని మీనింగ్ ఏంటంటే ఈ ఫైల్ సేవ్ అవ్వలేదు. సో సేవ్ అవ్వాలంటే ఎవ్రీ టైం మనం మాన్యువల్ గా సేవ్ చేయలేం కదా. సింప్లీ మీరు డైరెక్ట్ గా ఫైల్లోకి వెళ్ళి ఆటో సేవ్ అనేది ఎనేబుల్ చేసుకోండి. ఇక్కడికి వచ్చి క్లిక్ చేస్తే మీకు టిక్ మార్క్ ఎనేబుల్ అవుతుంది. మళ్ళీ క్లిక్ చేస్తే అన్చెక్ అయిపోతుంది. జస్ట్ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. same I have pasted. ఎస్, నౌ ద కోడ్ ఈస్ సేవ్. కోడ్ సేవ్ అయిందంటే మీకు ఇక్కడ Welcome to బబ్లే playwright అనేది మనము కమెంట్ చేసాం కదా నిషా, మరి ఎందుకు ప్రింట్ అయింది? అది ప్రీవియస్ సేవ్ అయిన డేటాని బట్టి తీసుకుంటుంది. ఇప్పుడు నేను కమెంట్ చేసింది, నేను రాసిన కోడ్ సేవ్ అవ్వాలి ఎర్లియర్. ఓకే, అందుకనే మనకి సేమ్ థింగ్ తీసుకుంది. బట్ ఇప్పుడు నేను Okay. ఎప్పుడైతే ఆటో సేవ్ ని ఎనేబుల్ చేశానో రైట్ నౌ ఎవ్రీథింగ్ ఇస్ సేవ్డ్. క్లియర్? సో టీమ్ మీరు ఈ కమాండ్స్ ని నెంబర్ ఆఫ్ టైమ్స్ మాన్యువల్ గా ఎంటర్ చేయకుండా మీ కీబోర్డ్ లో ఉన్న అప్ ఆరోస్ డౌన్ ఆరోస్ ని యూజ్ చేయండి. మీరు ప్రీవియస్ లో ఎంటర్ చేసిన కమాండ్ అనేది వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఓకే, వాట్ ఈస్ ద వాల్యూ నౌ? ఇట్ ఈస్ పాపులేటెడ్ 10. క్లియర్? నౌ సో ద ఫంక్షన్ కూడా చెక్ చేద్దాం టీమ్. Function, I'm just taking one function. So T, I'm just taking T function. That means a test, for testing purpose I'm using. Okay.
Here, I'm just creating one variable. A is equal to name ABC. Okay, now. And later on, I'm just printing this one, console.log of, what is the name of the variable? Name. Okay. Then end with the semicolon. So once I return him, no need to save. ఎందుకు సేవ్ చేయాల్సిన అవసరం లేదు? Because we enabled ఆటో సేవ్. ఆటో సేవ్. ఆటో సేవ్ ఎనేబుల్ చేసాం కాబట్టి మీరు సేవ్ చేయాల్సిన పని లేదు. సింప్లీ రన్ ద ఫైల్. సో టీమ్, మనకి ఇక్కడ ఈ ఫైల్ అనేది రన్ అయిందా? ఎస్. So this file is executed, but the value console.log, the same one only, right? Let me change the name of the variable. Team, please keep in mute everyone. మనకి నేమ్ అనే దాంతో ఏం లేదు కదా, మనకి నేమ్ అనేది యూనిక్ గానే ఉంది కదా, స్టిల్ ఎందుకు ప్రింట్ అవ్వలేదు ఫంక్షన్? సేమ్ అనేది ఫంక్షన్స్ ని మనం ఎగ్జిక్యూట్ చేసేటప్పుడు కొన్ని ఇంపోర్టెడ్ ఫైల్స్ అనేవి యూజ్ చేస్తాము. లెట్ మీ చెక్ ఇట్. ఓకే, సో కొన్ని ఇంపోర్టెడ్ ఫైల్స్ లేవు. డైరెక్ట్ క్లాస్ ఏం లేకుండా నేను డైరెక్ట్ ఫంక్షన్స్ ని రన్ చేయడం. ఫంక్షన్ ని మనం క్రియేట్ చేస్తే వీ హ్యావ్ టు కాల్ దిస్ ఫంక్షన్. లెట్ మీ యూస్ కాల్ దిస్ ఫంక్షన్. Whenever I call this function, let me try it. Now you're able to see ABC is entered. Yes. మనం ఫంక్షన్స్ ని క్రియేట్ చేసిన వెంటనే డైరెక్ట్ రన్ చేస్తే మనకి ఎగ్జిక్యూట్ అవ్వట్లేదు. ప్రీవియస్ ఎగ్జిక్యూషన్స్ చూస్తే ఓన్లీ 10 వాల్యూని మాత్రమే క్యాప్చర్ చేస్తుంది. ఈ ఫంక్షన్ లోపల ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది రీడ్ అవ్వట్లేదు. బట్ ఎప్పుడు ఈ వాల్యూ అనేది మనకి ప్రింట్ అయింది? వెన్ ఎవర్ యూ కాల్ ద ఫంక్షన్ ఆఫ్టర్ ఫంక్షనల్ స్కోప్, ఈ బ్లాక్ తర్వాత ఎప్పుడైతే మీరు ఈ ఫంక్షన్ ని కాల్ చేస్తారో దెన్ ఇట్ రిటర్న్ ద వాల్యూ వాట్ ఆర్ ద వాల్యూ ఈస్ దేర్ ఇన్సైడ్ దిస్ ఫంక్షన్. అండర్స్టాండ్ ఎందుకు ఫంక్షన్ లో ఉన్న వాల్యూ రిటర్న్ చేయలేదు అనేది? సో టీమ్, అవుట్ సైడ్ ది ఫంక్షన్, అవుట్ సైడ్ ఫంక్షన్ నేను సేమ్ వేరియబుల్ ని ప్రింట్ చేయొచ్చా? console.log. సో ఇఫ్ ఐ ప్రింట్ దిస్ వన్ లైక్ name1, ప్రింట్ అవుతుందా? ఎర్రర్ వస్తుందా? సో మీకు ఇక్కడే టైపో ఎర్రర్ చూపిస్తారా? చెక్ చేశారా? ఇదే టీమ్, మనకి టైప్ స్క్రిప్ట్ లో ఎప్పుడైతే మనం కోడింగ్ రాస్తూ ఉంటామో ఆటోమేషన్ స్క్రిప్ట్ కి ఎగ్జిక్యూట్ చేయాల్సిన ఇన్స్ట్రక్షన్స్ ఏదైనా మనం ఎంటర్ చేసిన వెంటనే ఇమ్మీడియట్ గా ఎర్రర్ చూపించేస్తాం. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ? కెనాట్ ఫైండ్ a name1. Did you mean name or name1? Something it is asking. I said name only. Okay, but still it is not working. But in case మనం still try to access the run the file team, మనం రన్ చేయడానికి ట్రై చేసినప్పుడు ఎర్రర్ చూపిస్తుంది, నేమ్ is not defined. ఎందుకు నేమ్ అనేది నాట్ డిఫైన్డ్ అంటుంది? బికాస్ దిస్ వేర్ ఈజ్ ఏ ఫంక్షనల్ స్కోప్. విత్ ఇన్ ద ఫంక్షన్ లో డిఫైన్ చేశాం కాబట్టి ఇది మనకి వర్క్ అవ్వట్లేదు. ఇక్కడ ఏమొస్తుంది? ఇట్ ఈస్ థ్రోయింగ్ అన్ ఎర్రర్. గెటింగ్? సో ఫంక్షనల్ స్కోప్ అంటే ఏంటి అంటే, మీరు ఏ వేరియబుల్స్ అయితే ఫంక్షన్ విత్ ఇన్ ఫంక్షన్ లో క్రియేట్ చేస్తారో ఆ పర్టికులర్ ఫంక్షన్ లోని ఈ వేరియబుల్స్ ని కాల్ చేయడం కానీ రీయూస్ చేయడం కానీ చేయాలి. అవుట్ సైడ్ ది ఫంక్షన్ డోంట్ కాల్ దట్. ఓకే, క్లియర్? మరి విత్ ఫంక్షన్ రన్ చేస్తే ఫంక్షనల్ స్కోప్, బ్లాక్ విత్ ఇన్ ద బ్లాక్ లో చేస్తే బ్లాక్ అయినప్పుడు అవుట్ ఆఫ్ ది Okay. ఫంక్షన్ రన్ చేయడానికి ఏమైనా ఉంటుందా? నేను జస్ట్ పర్టికులర్ పాయింట్ టు పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. వెన్ ఎవర్ వీఆర్ వర్కింగ్ విత్ ప్రాజెక్ట్ లెవెల్, మనం ప్రాజెక్ట్ లెవెల్లో స్టార్ట్ చేసినప్పుడు విత్ ఇన్ ద ఫంక్షన్స్ లో మీకు బ్లాక్స్ ఉన్నా కూడా లెట్ మీ యూస్ యువర్ వన్ బ్లాక్. ఒక బ్లాక్ యూస్ చేద్దాం. So here I'm just trying to access console.log. What is the value? Name1. So ఇదేనా మీ పాయింట్?
సో ఫంక్షన్ లోపల మనకు ఆల్రెడీ ఒక ఇఫ్ బ్లాక్ ఉంది. ఇఫ్ బ్లాక్ లోపల నేను ఈ వేరియబుల్ ఏదైతే క్రియేట్ చేస్తుందో దాన్ని కాల్ చేయొచ్చా అనేది పాయింట్. కరెక్ట్? సో let me clear this execution flow first. Yeah. Now TSX TP underscore run. So Tim, obviously the error వస్తుంది లాస్ట్ స్టెప్. Let me comment this one. కమెంట్ చేసేసాను. లెట్స్ డూ అర్ ఏబిసి ఏబిసి. సో ఏబిసి అంటే ఫస్ట్ టైం ఇక్కడ ఏబిసి రన్ అయింది అండ్ సెకండ్ టైం ఇక్కడ కూడా ఏబిసి రన్ అయింది. అబ్జర్వ్ చేశారా? ఈ బ్లాక్ ఎక్కడ క్రియేట్ చేసాము? విత్ ఇన్ ద ఫంక్షన్. మీ బ్లాక్ ఎక్కడ క్రియేట్ చేసాం? విత్ ఇన్ ద ఫంక్షన్. ఫంక్షన్ లోపల బ్లాక్ క్రియేట్ చేసాం. అంటే వేర్ ఫంక్షన్ యొక్క మెయిన్ ఇంటెన్షన్ ఏంటి? ఇది ఫంక్షన్ లో ఇన్సైడ్ ఫంక్షన్ మీకు ఎక్కడైనా వర్క్ అవుతుంది, బట్ అవుట్ సైడ్ ఫంక్షన్ యాక్సెస్ చేయడానికి ట్రై చేసినప్పుడే ఎర్రర్ వస్తుంది. క్లియర్? శ్రీకాంత్, అంటే ఇంతకుముందు అర్లియర్ ఎగ్జాంపుల్లో మనము నోట్ ప్యాడ్ లో ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆ వేర్ అనేది అవుట్ సైడ్ బ్లాక్డ్ కాకుండా లెట్ అండ్ కాన్స్ట్ బ్లాక్ ఇది అవుట్ సైడ్ ఫంక్షన్ కూడా కాల్ చేయొచ్చు అని అక్కడ మనం డిస్కస్ చేసాం కదా. సో అందుకే ఇక్కడ ఈ కన్సోల్ డాట్ లాగ్ నేమ్ వన్ అనేటప్పుడు ప్రింట్ అవ్వాలి కదా అని డౌట్ వచ్చినప్పుడు. సో బట్ స్టిల్ ఇట్ ఈస్ ఇక్కడ ఫస్ట్ ఇనిషియల్ గా అందరూ వేర్ ఫంక్షన్ ని అర్థం చేసుకుందాం. ఓకే, వేర్ కీవర్డ్ ని యూజ్ చేసి వేరియబుల్స్ ని ఎలా క్రియేట్ చేయొచ్చు అనేది మాత్రమే అర్థం చేసుకోండి. ఓకే, సో నేను ఈ ఫంక్షనల్ టైప్ ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేశాను అంటే వేర్ అనేది ఫంక్షనల్ స్కోప్. విత్ ఇన్ ద ఫంక్షన్ లో మీరు వేర్ కీవర్డ్ యూజ్ చేసి ఏ వేరియబుల్ ని క్రియేట్ చేసినా మీరు విత్ ఇన్ ద ఫంక్షన్ లో ఎక్కడైనా యూజ్ చేసుకోవచ్చు. దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఓకే, సో అనదర్ పాయింట్ ఏంటి? వేర్ అనేది బ్లాక్డ్ స్కోప్ కాబట్టి విత్ ఇన్ ద ఫంక్షన్స్ లో రీయూజ్ చేస్తున్నాం. ఇన్ కేస్ ఫంక్షన్ ఏం లేదు టీమ్, ఫంక్షన్ ఏం లేదు, ఐమ్ జస్ట్ క్రియేటింగ్ వన్ ఇఫ్ స్టేట్మెంట్ హియర్. I'm just going with the true, and here let me open curly braces where ABC is equal to ABC is my name of the variable. You can give any naming convention. Right now I'm just using ABC. This ABC is holding 1000. Okay, so within this block can I print this one console.log of ABC? సో ఇప్పుడు ఇఫ్ స్టేట్మెంట్ అనేది విత్ ఇన్ ద ఫంక్షన్ లో ఉందా, అవుట్ సైడ్ ది ఫంక్షన్ ఉందా? టీమ్, అవుట్ సైడ్ ఫంక్షన్. అవుట్ సైడ్ ఫంక్షన్ ఉంది. సో ఇప్పుడు అవుట్ సైడ్ ఫంక్షన్ లో ఉన్నది మనకి దేని కింద కన్సిడరేషన్ వస్తుంది? బ్లాక్డ్. సో ఈ బిలో కోడ్ మీకు ఏదైతే కనిపిస్తుంది అని అబో కోడ్ అంతా కూడా కమెంట్ చేశానండి. ఇఫ్ యూ వాంట్ ఐల్ జస్ట్ కమెంట్ దిస్ వేర్ ఆల్సో. ఇక్కడ కూడా కమెంట్ చేద్దాం. సో ఇప్పుడు మేజర్ గా మనకి ఎగ్జిక్యూట్ అయ్యే స్క్రిప్ట్ ఏంటి అంటే ఈ ఇఫ్ స్టేట్మెంట్ ఒక్కటే రన్ అవుతుంది. ఓకే, ఈ ఇఫ్ స్టేట్మెంట్ లో వేర్ కీవర్డ్ యూజ్ చేసి ఏబిసి అనే ఒక వేరియబుల్ క్రియేట్ చేసి అందులో 1000 వాల్యూని ఇన్సర్ట్ చేసాం. నౌ వీఆర్ ప్రింటింగ్ దట్ 1000 వాల్యూస్. ఓకే, సో ఇఫ్ ఐ రన్ దిస్ పర్టికులర్ వన్, మీరు రన్ చేశారు అంటే వాల్యూ 1000 రిటర్న్ చేసిందా? ఎస్. సో అవుట్ ఆఫ్ ది బ్లాక్, సో ఈ ఇఫ్ బ్లాక్ తర్వాత కూడా నేను సేమ్ వేరియబుల్ ని కాల్ చేయొచ్చా? console.log of ABC యూస్ చేయొచ్చా టీమ్? ఎస్, చేయొచ్చు. చేయొచ్చు. ఎందుకు? వేర్ అనేది ఫంక్షనల్ స్కోపా బ్లాక్డ్ స్కోపా? ఫంక్షనల్ స్కోప్. సో ఇది బ్లాక్డ్ లో మనము వేరియబుల్ ని వేర్ వేరియబుల్ ని క్రియేట్ చేసి అవుట్ సైడ్ బ్లాక్ ఆల్సో మీరు వాల్యూని రిట్రీవ్ చేయాలి అంటే యూ కెన్ డూ దట్. ఏబుల్ టు సీ స్క్రిప్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది, ఎర్రర్ ఏమి ఇవ్వట్లేదు. సో టీమ్ వేర్ కీవర్డ్ ఈస్ క్లియర్ ఎవ్రీవన్? సో టీమ్, now coming to a real time. రియల్ టైమ్ లో వేర్ కీవర్డ్ ని యూజ్ చేస్తామా? దిస్ ఈజ్ నాట్ రికమెండెడ్. వేర్ కీవర్డ్ అనేది రికమెండెడ్ కాదు రియల్ టైంలో.
ఎందుకు అంటే మనకి ఇది బ్లాక్ అవుట్ సైడ్ ది బ్లాక్స్ కూడా రన్ అవుతుంది. అండ్ ఈవెన్ మీరు వాల్యూ కానీ చేంజ్ చేయాలి అంటే వీ కెన్ డూ దట్. లెట్ మీ షో యూ దట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏబీసీలో వాల్యూ ఎంత ఉంది? 1000 ఉంది. సో కెన్ ఐ చేంజ్ ద వాల్యూ ఆఫ్ ఏబీసీ? ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు మస్ట్ యూజ్ వేర్ కీవర్డ్. ఓకే, ఏబీసీ ఈజ్ ఈక్వల్ టు just giving Tosca. Okay, console.log ABC, it is taking. Everyone able to see Tosca print అయిందా? సేమ్ వేరియబుల్ కి 1000 అసైన్ చేశాను. మళ్ళీ సేమ్ వేరియబుల్ కి టోస్కా ఒక స్ట్రింగ్ వాల్యూని కూడా అసైన్ చేశాం. బట్ ఏమంటుంది టోస్కా? ఏమైనా ఎర్రర్ చూపిస్తుందా మనకి ఇక్కడ ప్లే రైట్ అనేది? సారీ, ప్లే రైట్ లో ఏమైనా ఎర్రర్ వస్తుందా? రావట్లేదు. రావట్లేదు అంటే ఏంటి? మీరు ప్లే రైట్ అంటే టైప్ స్క్రిప్ట్ లో మీరు వేరియబుల్స్ అంటే విత్ ఇన్ ద బ్లాక్ లో క్రియేట్ చేసిన, అవుట్ సైడ్ బ్లాక్ క్రియేట్ చేసిన, సో వేర్ వేరియబుల్ యొక్క వాల్యూస్ ని మనం చేంజ్ చేసుకోవచ్చు. సో ఇలా వేరియబుల్ యొక్క వాల్యూ అనేది చేంజ్ అవుతూ ఉన్నప్పుడు రన్ టైం అంటే రియల్ టైంలో మనకి అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో అందుకని వేర్ కీవర్డ్ అనేది నాట్ రికమెండెడ్ ఇన్ రియల్ టైమ్ టు క్రియేట్ అ వేరియబుల్స్. అండర్స్టాండ్? టీమ్ అర్థమైంది అందరికి? Yes, got it. సో ద మెయిన్ పర్పస్ ఎందుకు ఇది రికమెండెడ్ కాదు అంటే కొన్ని బుల్లెట్ పాయింట్స్ ఇస్తాము. రీడిక్లరేషన్ తీసుకుంటుంది. మీరు ఇన్ కేస్ వాల్యూని రీడిక్లేర్ చేసినా కూడా చేయొచ్చు. వీ కెన్ డూ దట్ రీడిక్లరేషన్. సో ఇక్కడ ఇంకోటి ఏంటి అంటే ఫంక్షనల్ స్కోప్ అనేది ఫాలో అవుతుంది. సో మనకి ఫంక్షనల్ స్కోప్ అనేది రికమెండెడ్ కాదు. సో ఫంక్షనల్ స్కోప్ ని ఫాలో అవుతున్నప్పుడు మనకు వచ్చే మెయిన్ ప్రాబ్లం ఏంటంటే బగ్స్ రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. బగ్స్ అనేవి ట్రిగ్గర్ అవుతూ ఉంటాయి. సో మనము ఏదైతే ఈ టైప్ స్క్రిప్ట్ ప్లే రైట్ అనేది మోస్ట్లీ మోడర్న్ అప్లికేషన్స్ ని టెస్టింగ్ చేయడానికి యూజ్ చేస్తాం కాబట్టి దిస్ ఈస్ నాట్ రికమెండెడ్ టు యూస్ టు క్రియేట్ వేరియబుల్స్ ఇన్ రియల్ టైం. రియల్ టైంలో వేర్ ని యూజ్ చేసి వేరియబుల్స్ ని క్రియేట్ చెయ్యము. క్లియర్? Yes. వేర్ అందరికీ అర్థమైందా? ఎనీ క్వశ్చన్స్? వేర్, వాట్ ఈస్ వేర్? వేర్ అనేది ఒక కీవర్డ్ అన్నమాట. ఎందుకు యూజ్ చేస్తాం ఈ వేర్ అనే కీవర్డ్ ని? వేరియబుల్స్ ని డిక్లేర్ చేయడానికి. ఓకే, సో we do have two more keywords, team. What are those? Let and Const. ఓకే, సో లెట్ ఎలా వర్క్ అవుతుంది, కాన్స్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది చెక్ చేద్దాం. సో let is also a keyword team. It is a keyword to create a variables in a JavaScript. సో JavaScript అండ్ TypeScript. మీరు TypeScript లో కానీ JavaScript లో కానీ వేరియబుల్స్ ని క్రియేట్ చేయడానికి ఈ లెట్ అనే కీవర్డ్ ని యూజ్ చేస్తారు. ఈ లెట్ అనే కీవర్డ్ మార్కెట్ లోకి ఎప్పుడు ఇంట్రడ్యూస్ చేశారు అంటే ECMA 6 వర్జన్ లో ఇంట్రడ్యూస్ చేశారు. దిస్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ 2015 లో రిలీజ్ అయింది. ES6 లో ఇంట్రడ్యూస్ చేశారు లెట్ అనే కీవర్డ్ ని. ఓకే, సో ఈ లెట్ అనే కీవర్డ్ ఎలా వర్క్ అవుతుంది అంటే లెట్ ఈస్ ఆల్వేస్ వర్క్ ఇన్ అ బ్లాక్డ్ స్కోప్. It always work in blocked scope. సో మనకి లెట్ స్కోప్ రెండు కూడా బ్లాక్డ్ స్కోప్ లోనే ఎగ్జిక్యూట్ అవుతాయి. ఓకే, సో లెట్ వేరియబుల్స్ ని మనము బ్లాక్డ్ స్కోప్ లో యూజ్ చేస్తున్నప్పుడు అది ఎలా వర్క్ అవుతుంది, దాని యొక్క ఎగ్జిక్యూషన్ ఫ్లో అనేది మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. Go to the same log. Second.
Let me keep all these things into a comment. నేను ఇక్కడ వేర్ ఫైల్ తీసుకుంటున్నాను, వేర్ కాదు లెట్ కీవర్డ్ తీసుకుంటున్నాను. జస్ట్ డూ కమెంట్ సో హియర్ లెట్. సో టీమ్ మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లాగా ఇంటీజరు, ఇంట్, ఫ్లోట్, డబల్ ఇవి ఉండవు. ఇవి జావా స్క్రిప్ట్, టైప్ స్క్రిప్ట్. జావా స్క్రిప్ట్ లో కానీ టైప్ స్క్రిప్ట్ లో కానీ మీరు ఏ వేరియబుల్స్ ని క్రియేట్ చేసి ఆ వేరియబుల్స్ కి వాల్యూస్ ని అసైన్ చేయాలి అన్న మస్ట్ మనం ఈ 3 కీవర్డ్స్ ని మాత్రమే యూజ్ చేస్తాము, లెట్, వేర్, కాన్స్ట్. ఓకే, ఇన్ కేస్ డేటా టైప్స్ ని మనం క్లియర్ గా మెన్షన్ చేయాలి అంటే దెన్ యూ కెన్ డూ ఇట్ వేరియబుల్ నేమ్ కోలన్ డేటా టైప్ ఈజ్ ఈక్వల్ టు వాల్యూ. ఓకే, సో నౌ ఐఎమ్ జస్ట్ టేకింగ్ let name is equal to testing. After that, create a variable. So to create a variable, just use console.log is equal to name. So మనకి ఇక్కడ ఎగ్జిక్యూట్ అవుతుందా? At the time of writing a code itself, it is giving an error, right? ఎందుకు ఎర్రర్ వస్తుంది? మనం ఏదైనా బ్లాక్ లో కానీ ఏదైనా ఫంక్షన్ లో కానీ వేరియబుల్స్ ని క్రియేట్ చేస్తున్నామా? మీరు ఇక్కడ పైకి వెళ్తే కంప్లీట్ గా ఎవ్రీథింగ్ ఈస్ కమెంటెడ్, అంటే సోలోగా మనం కోడ్ ని రాయడానికి ట్రై చేస్తున్నాం. బట్ లెట్ కీవర్డ్స్ ని యూజ్ చేసినప్పుడు మేక్ ష్యూర్ టు కీప్ ఇన్సైడ్ ద బ్లాక్. ఓకే, ఏదైనా ఒక బ్లాక్ లో క్రియేట్ చేయండి. ఐఎమ్ జస్ట్ గివింగ్ అ ట్రూ. లెట్స్ క్లోజ్ హియర్. సో ఎప్పుడైతే నేను ఇఫ్ బ్లాక్ లో లెట్ కీవర్డ్ ని యూజ్ చేసి సమ్ వేరియబుల్ నేమ్ ని అసైన్ చేశాను, నౌ ఇట్ ఈస్ నాట్ గివింగ్ ఎనీ ఎర్రర్. ఓకే, సో లెట్ us coming back to here, then print this one thing, just do run. సో టెస్టింగ్ అనేది ప్రింట్ అయింది. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ దట్? లెట్ మీ క్లియర్ దిస్ చార్ట్. జస్ట్ క్లియర్ కమాండ్ యూజ్ చేయండి, మీకు ఆటోమేటిక్ గా చార్ట్ హిస్టరీ, టర్మినల్ హిస్టరీ మొత్తం రిమూవ్ అయిపోతుంది. sample.ts file. So team, within the block lo we can able to retrieve the value. Okay, outside the block console.log of name ఎగ్జిక్యూట్ అవుతుందా, ఎర్రర్ వస్తుందా? సో మనకి లెట్ కీవర్డ్స్ అనేవి అవుట్ సైడ్ ది బ్లాక్ వర్క్ అవుతాయా? ఫస్ట్ పాయింట్, No, inside. No. నో, విత్ ఇన్ ద బ్లాక్స్ లోనే వర్క్ అవుతాయి. టైం ఇన్ కేస్ స్టిల్ మనం అవుట్ సైడ్ ద బ్లాక్ దాన్ని యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా గానీ ఏమంటుంది ఇక్కడ? Not defined. నేమ్ ఈజ్ నాట్ డిఫైన్డ్. క్లియర్? అనుష. ఓకే, లేదు సో మేడం, అర్థం కాలేదు. సో మీరు లెట్ డిక్లేర్ చేసినప్పుడు కంపల్సరీ బ్లాక్ లోనే డిక్లేర్ చేయాలా? అంటే మనం విత్ ఇన్ ద స్క్రిప్ట్ లో అంటే నేను పైన మీకు ఎలాంటి ఇంపోర్ట్ స్టేట్మెంట్స్ కానీ ఫంక్షన్స్ కానీ యూజ్ చేయకుండా డైరెక్ట్ లెట్ కీవర్డ్ యూజ్ చేశాను కదా, దట్ ఈస్ ద రీజన్ ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. ఓకే, సో ఎందుకు, ఎలాంటి బ్లాక్ లో డిఫైన్ చేయలేదు కాబట్టి. సో మేక్ షూర్ టు డిఫైన్ విత్ ఇన్ ద బ్లాక్. ఎవ్రీ టైమ్ ఇఫ్ కండిషన్స్ వైల్ డూ తీసుకోవాలని ఏం లేదు. డైరెక్ట్ మనం ప్లే రైట్కి వచ్చేస్తే డైరెక్ట్ స్క్రిప్ట్ లోనే క్రియేట్ చేయొచ్చు లెట్ కీవర్డ్ యూజ్ చేసుకొని వేరియబుల్స్ ని. Narasimha, your voice is not audible. Clear? Srikanth? టైప్ స్క్రిప్ట్ లో ఇనిషియల్ గా మనం వేరియబుల్స్ ని అండ్ డిక్లరేషన్ ఎలా ఉంటుంది, ఎలా ఎగ్జిక్యూట్ అవుతాయి అని నేర్చుకుంటున్నాం కదా. ఇక్కడ లెట్ అనేది ఎలా వర్క్ అవుతుంది అంటే విత్ ఇన్ ద బ్లాక్ లో డిక్లరేషన్ అవుతుంది అండ్ ఎగ్జిక్యూషన్ అవుతుంది. బట్ అవుట్ సైడ్ ది బ్లాక్ మీరు యాక్సెస్ చేయాలి అంటే అలో చేయదు. కానీ మీరు ఇంతకు ముందు ఎర్రర్ అది లెట్ నేమ్ ఈక్వల్ టు టెస్టింగ్ అని పెడితేనే ఎర్రర్ చూపించింది కదా మేడం. యాక్చువల్ గా అది ఎందుకు చూపించింది? అప్పుడు బ్లాక్ లేదు కదా. ఇన్ ఆహా, కేస్ మీరు లెట్ ఈస్ ఈక్వల్ టు బి 10 ఇచ్చాను. ఓకే, console.log of
బి వర్క్ console.log b. వర్క్ అవుతుంది కదా, ఇంతకుముందు ఎందుకు వర్క్ కాలేదని. Let me use it, okay? అది వేరే ఎర్రర్ మేడం, అది Variable name error. Okay. కాదు, నేమ్ డిప్లికేట్ అయింది, అందుకని మీకు రావట్లేదు. Understand. So see here team, the name of the variables and let statements ఇవన్నీ కూడా మనకి బ్లాకర్ స్టేట్మెంట్స్ విత్ ఇన్ ద బ్లాక్స్ లో వర్క్ అవుతాయి. బట్ అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ మీరు రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తే ఇట్ ఈస్ నాట్ వర్కింగ్. బట్ మీరు అబ్జర్వ్ చేశారా, నేమ్ అనేది విత్ ఇన్ ద బ్లాక్ లో వర్క్ అవుతుంది, బట్ అవుట్ సైడ్ ది బ్లాక్ అనేది వర్క్ అవ్వట్లేదు. నేమ్ వేరియబుల్ శ్రీకాంత్. Yeah, yes, sir. Previously, I think we just you said right, మనకి నేమ్ అనేది కీవర్డ్, నేమ్ ఆఫ్ ది వేరియబుల్ అనేది ఇష్యూ ఉంది, అందువల్ల మనకి అవుట్ సైడ్ ఆఫ్ ది బ్లాక్ వర్క్ అవ్వలేదు అన్నారు. సో ఐ జస్ట్ చేంజ్ ద నేమ్ ఆఫ్ ది వేరియబుల్, స్టిల్ ఐ డిక్లేర్డ్. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే సేమ్ నేమ్ వేరియబుల్ ని నేను క్రియేట్ చేశాను, బట్ ఎక్కడ విత్ ఇన్ ద బ్లాక్ లో క్రియేట్ చేసినప్పుడు ఇట్ ఈస్ వర్కింగ్ పర్ఫెక్ట్లీ ఫైన్. ఓకే, సో బుల్లెట్ పాయింట్స్, జస్ట్ మేజర్ గా బుల్లెట్ పాయింట్స్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే లెట్ అనే కీవర్డ్స్ మేజర్ గా బ్లాక్డ్ స్టేట్మెంట్స్ లో మాత్రమే వర్క్ అవుతాయి. ఓకే, మీరు లెట్ కీవర్డ్ ని యూజ్ చేసి రన్ చేయొచ్చు, బట్ ద స్కోప్ ఈజ్ ఈక్వల్ టు బ్లాక్డ్ స్కోప్. అవుట్ సైడ్ ద బ్లాక్స్ మీరు వాల్యూస్ ని కానీ రిట్రీవ్ చేయడానికి ట్రై చేస్తే వర్క్ అవ్వదు. క్లియర్? జస్ట్ ద డెఫినేషన్స్ అండర్స్టాండ్ చేసుకోండి టీమ్. మనం రియల్ ఎగ్జాంపుల్స్ కి వెళ్ళినప్పుడు మీకు ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది. ఓకే, సో స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ అన్ ఎర్రర్. సో నేను అవుట్ సైడ్ ఉన్న console.log info అనేది రిమూవ్ చేశాను. లెట్ మీ రన్ అగైన్. సో నవ్ ఇట్ ఈస్ టేకింగ్ 10 టెస్టింగ్. నరసింహ, యువర్ వాయిస్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఆడిబుల్. మేడం ఒకసారి మీ sample.js ఫైల్ చూద్దామా మేడం? ఒకసారి sample.js కూడా ఉన్నది కదా. ఇక్కడ ఏం లేదు కదా. కదా, సో నాకైతే వర్క్ అయింది. లెట్ నేమ్ ఈక్వల్ టు అని పెడితే నాకైతే వర్క్ అయింది, అందుకనే. ఓకే మేడం. ఇప్పుడు వినిపిస్తుంది అనుష నా వాయిస్? ఎస్ నరసింహ చెప్పండి. ఐ మీన్ చిన్న డౌట్ ఏంటంటే, సో మనము వేర్ అనేది ఇగ్నోర్ చేయమని చెప్పాం కదా, ఐ మీన్ అది నాట్ కన్సిడర్, ఐ మీన్ నాట్ రికమెండెడ్ అని. సో ఇప్పుడు ఓన్లీ బ్లాకింగ్ లెవెల్ యూజ్ చేయాలంటే మనం ఓన్లీ లెట్ కాన్స్ట్ ఈ టూ మాత్రం వాడతాం. అదే మనం ఫంక్షనల్, సో మనం ఓన్లీ బ్లాక్ లోనే ఉండం కదా, ఫంక్షనల్ లో యూజ్ చేయాలంటే ఎట్లా? నార్మల్ స్క్రిప్ట్ అంటే ప్లే రైట్ స్క్రిప్ట్ లో మీరు డైరెక్ట్ లెట్ కీవర్డ్స్ ని యూజ్ చేసి వేరియబుల్ క్రియేట్ చేయొచ్చు. ఇక్కడ వేరియబుల్స్ క్రియేట్ అయినాయి చూసారా? యా ద అబోవ్ వేరియబుల్స్ క్రియేటెడ్ విత్ ఇన్ ద బ్లాక్ ఆల్సో క్రియేటెడ్. కానీ ఈ బ్లాక్ లోపల ఏదైతే వేరియబుల్స్ ని క్రియేట్ చేశారో ఆ బ్లాక్ లోపల క్రియేట్ చేసిన వేరియబుల్స్ మీరు అవుట్ సైడ్ ప్రింట్ చేయడానికి కానీ కాల్ చేయడానికి కానీ ట్రై చేసినప్పుడు ఏమవుతుందంటే వర్క్ అవ్వదు. ఎస్, బికాస్ లాక్ యా బికాస్ అది బ్లాకర్ లో మనం క్రియేట్ చేసిన వేరియబుల్స్ కాబట్టి వర్క్ అవ్వదు. డెఫినెట్ గా మీకు ఇంతకు ముందు అబోవ్ వచ్చింది కదా, ఈ ఎర్రర్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. ఎందుకు ఎర్రర్ వస్తుందంటే బికాస్ దిస్ వేరియబుల్ క్రియేటెడ్ ఇట్ విత్ ఇన్ ద బ్లాకర్ స్టేట్మెంట్. ఆటోమేషన్ స్క్రిప్ట్ లో టీమ్ డైరెక్ట్ మనం లెట్ కీవర్డ్ ని యూజ్ చేసుకొని వేరియబుల్స్ ని క్రియేట్ చేయొచ్చు. అంటే రియల్ టైమ్ లో ఓన్లీ బ్లాకింగ్ లెవెల్ లో మనం యూజ్ చేసుకోవాలి. బ్లాకింగ్ అని ఏం కాదు, అవుట్ సైడ్ ది బ్లాక్ కూడా క్రియేట్ చేయొచ్చు. మనం ఫంక్షన్స్ ని క్రియేట్ చేయొచ్చు, బ్లాక్స్ క్రియేట్ చేయొచ్చు, వర్క్ ఫ్లో ని డిజైన్ చేసేటప్పుడు మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఓకే, జస్ట్ మనం ఇప్పుడు ఏం అర్థం చేసుకుందాం, ఓన్లీ వీఆర్ జస్ట్ లెటింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ వేర్, వాట్ ఈస్ లెట్. సో వేర్ లెట్ రెండు కూడా కీవర్డ్స్ టు క్రియేట్ వేరియబుల్స్. సో వేర్ అనేది ఓల్డ్ వర్జన్ టీమ్. సో ద వెరీ ఓల్డ్ వన్. వేర్ లో ఉన్న డ్రాబ్యాక్ ఏంటి అంటే మనం వేర్ వేరియబుల్ కి సంబంధించిన వాల్యూస్ ని అప్డేట్ చేయొచ్చు, అంటే రీఅసైన్ చేయొచ్చు. అలా రీఅసైన్స్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఎగ్జిక్యూషన్స్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్ ఎర్రర్స్ అనేవి ట్రిగ్గర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. టు అవాయిడ్ దట్ వి యూస్ అ లెట్ ఆర్ కాన్స్ట్. ఓకే, సో అనుష ఈ లెట్ వేరియబుల్స్ ని మనం రీఅసైన్ చేయలేమా?
ఇక్కడ అబోవ్ చూసినట్లయితే లెట్ బి ఈజ్ ఈక్వల్ టు 10 అని ఉంది. ఐఎమ్ జస్ట్ టేకింగ్ అగైన్ లెట్ బి ఈజ్ ఈక్వల్ టు ఏబిసి. ఎర్రర్ చూపిస్తుంది, అబ్జర్వ్ చేశారు. కెనాట్ రీడిక్లేర్ బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్స్. ఎవ్రీవన్ ఏబుల్ టు సీ దట్ మెసేజ్? ఎస్ Yes. అనుష. మనము లెట్ కీవర్డ్ లో ఒక వేరియబుల్ ని క్రియేట్ చేసాము అంటే ఆ వేరియబుల్ కి ఆ పర్టికులర్ వాల్యూని మాత్రమే తీసుకుంటుంది. వి కెనాట్ రీడిక్లేర్ ద సేమ్ వేరియబుల్ అగైన్. ఇన్ కేస్ మనం రీడిక్లేర్ చేయడానికి ట్రై చేసినా కూడా ఇక్కడ ఎర్రర్ ఇచ్చేస్తుంది. కెనాట్ రీడిక్లేర్ ద బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్స్. బ్లాక్డ్ స్కోప్ వేరియబుల్స్ ని మీరు మళ్ళీ రీడిక్లేర్ చేయలేము అని చెప్తుంది. క్లియర్? అనుష, కెన్ వి గివ్ ఏబి అంటే నౌ దెర్ ఇస్ నో ఎర్రర్. ఏబి నాట్ ఓన్లీ ఆల్రెడీ బి పైన డిక్లేర్ చేశాం కదా, కింద లెట్ ఏబి ఏబి ఈజ్ ఈక్వల్ ఏబిసి అట్లా, అంటే ఆల్రెడీ పైన బి ఉంది కదా అట్లా. అంటే బి అనేది ఒక వేరియబుల్, ఏబిసి అనేది ఒక వేరియబుల్ అండ్ ఏ అనేది ఒక వేరియబుల్. ఇక్కడ మనం నేర్చుకున్న విషయం ఏంటంటే బి వేరియబుల్ ఆల్రెడీ క్రియేట్ అయింది. ఇన్ కేస్ సేమ్ వేరియబుల్ కి మీరు సేమ్ నెంబర్స్ కానీ ఆర్ డిఫరెంట్ వాల్యూస్ ని కానీ మళ్ళీ రీడిక్లేర్ చేయడానికి ట్రై చేస్తే అది వర్క్ అవ్వదు. యా అది అర్థమైంది. నేనేమంటున్నానంటే లెట్ ఏబి ఈజ్ ఈక్వల్ అని చెప్పేసి ట్రై చేద్దాం. ఏబి అంటే ఏ ప్లేస్ లో 35 లైన్, ఏ ప్లేస్ లో జస్ట్ ఏబి. ఏబిసి అంటే పైన ఆల్రెడీ బి అనేది మనం డిక్లేర్ చేసాం కదా, సో జస్ట్ ఏబి ఇస్తే ఇట్ విల్ వర్క్ ఆర్ నాట్? వర్క్ అవుతుంది. యా సో వేరియబుల్ నేమ్ ఇస్ డిఫరెంట్, రైట్? బి అనేది ఒక వేరియబుల్, ఏబిసి అనేది ఒక వేరియబుల్, ఏబి అనేది ఒక వేరియబుల్. ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ వేరియబుల్స్ కదా, కంపల్సరీగా వర్క్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ పాయింట్ అనుష. అనుష 42 లైన్ లో కన్సోల్ డాట్ లాగ్ బి ఇస్తే అది ఏ వాల్యూ తీసుకుంటే ఇప్పుడు పైన 30 ఇచ్చిన లైన్ లో వస్తుంది, 10 వస్తుంది కదా, వర్క్ అవుతుంది అది? కన్సోల్ డాట్ బి అంటే 10 వస్తుంది ఫస్ట్. కన్సోల్ డాట్ ఏబిసి అంటే టెస్టింగ్ వస్తుంది. కన్సోల్ డాట్ నేమ్ అంటే 40 మళ్ళీ లైన్ లో టెస్ట్. ఇస్తే ఇప్పుడు కన్సోల్ 40 లైన్ లో కన్సోల్ డాట్ లాగ్ బి ఇస్తే పైన 10 వాల్యూ వస్తుంది కదా, అంటే అది తీసుకుంటుంది కదా? తీసుకుంటుంది. అది బ్లాక్ లో డిఫైన్ అంటే విత్ ఇన్ మనం ఎలాంటి బ్లాక్ లేదు కదా. సో మీరు ఇక్కడ ఇద్దామనే కదా Okay. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బిఎన్, రైట్? Yes, ఇక్కడ ఇస్తే yes. వర్క్ అవుతుందా అని? ఎస్, వర్క్ అవుతుంది. Okay, ఎందుకంటే అది ఇన్సైడ్ బ్లాక్ లో లేదు కాబట్టి అది వర్క్ విత్ ఇన్ ద అవుతుంది. బ్లాక్ లో లేదు, మనకు అవుట్ సైడ్ ది బ్లాక్ పైన మనం క్రియేట్ చేసాం కాబట్టి సో యూ కెన్ యాక్సెస్ విత్ ఇన్ ద ఏరియా. ఓకే ఓకే, సో మీరు ఇప్పుడు రన్ చేసినట్లయితే లెట్ మీ క్లియర్ దిస్ ఎంటైర్ స్టఫ్ ఇన్ అ డౌన్. సో మొత్తం క్లియర్ అయిపోయింది. లెట్స్ డూ అ రన్. TSX TP intro sample dot testing కనిపిస్తుందా? 10 టెస్టింగ్ Yeah. టెస్టింగ్ 10. ఓకే ఇప్పుడు ఇన్సైడ్ ఐ మీన్ ఇఫ్ కండిషన్ అది చేస్తే మనకి ఎర్రర్ త్రో చేస్తుంది, కరెక్టా? ఇన్సైడ్ లో క్రియేట్ చేసిన నేమ్ ని మనం అవుట్ సైడ్ బ్లాక్ కాల్ చేయలేము. ఓకే ఇప్పుడు టైప్ స్క్రిప్ట్ ఏం చేస్తుందంటే ఇది మొత్తం ఒక బ్లాక్ లా కన్సిడర్ చేస్తుంది. ఓకే, ఓకే ఈ బ్లాక్ లో మీరు పైన క్రియేట్ చేసిన వేరియబుల్స్ ని కింద కాల్ చేయొచ్చు. ఇక్కడ పైన క్రియేట్ చేసిన ఈ వేరియబుల్ ని మనం విత్ ఇన్ ద బ్లాక్ లో కాల్ చేయొచ్చు. కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్ బి కాల్ చేయొచ్చు. టీమ్ చేయొచ్చు. దేని ఎర్రర్ ఇస్తుందా? లేదు. ఇవ్వట్లేదు. అంటే ఇది మొత్తం ఒక బ్లాక్ లా కన్సిడర్ చేసుకుంది రైట్ నౌ. ఓకే, ఓకే సో బట్ ఈ బ్లాక్ లో మీరు ఏదైతే క్రియేట్ చేస్తారో ఇది అవుట్ సైడ్ కానీ కాల్ చేయడానికి కానీ ప్రింట్ చేయడానికి కానీ ట్రై చేస్తే మనకి ఎర్రర్ వస్తుంది. క్లియర్ శ్రీహరి? యా యా అనుష. ఓకే, సో ఇక్కడ వన్ మోర్ పాయింట్ ఏంటి అంటే సేమ్ వేరియబుల్ ని రీడిక్లేర్ చేయడం అంటే ఏంటి అంటే అగైన్ లెట్ కీవర్డ్ ని యూజ్ చేసుకొని బి అని రీడిక్లేర్ చేసి డిఫరెంట్ వాల్యూస్ కానీ ఇవ్వడానికి ట్రై చేసినప్పుడు మనకి వర్క్ అవ్వదు, కంపల్సరీగా ఎర్రర్ ఇస్తుంది. సో లెట్ కీవర్డ్ ని తీసేసి నేను వాల్యూని అసైన్ చేయొచ్చా? ఇన్స్టెడ్ ఆఫ్ స్ట్రింగ్ లెట్ మీ గివ్ హియర్ 1000 ఇలా ఇవ్వచ్చా? ఇవ్వ- ఎస్,
సిటీ ఇక్కడ రీడిక్లరేషన్ అంటే ఏంటి అంటే లెట్ కీవర్డ్ నే యూజ్ చేసి మీరు మళ్ళీ సేమ్ కీవర్డ్ ని మళ్ళీ రీడిక్లేర్ చేస్తూ సేమ్ వేరియబుల్ ని మళ్ళీ రీడిక్లేర్ చేస్తూ ఇన్ కేస్ మీరు ఏదైనా వాల్యూస్ ని కానీ ఇవ్వాలి అంటే ఎర్రర్ చూపిస్తుంది. సో నేను మళ్ళీ రీడిక్లేర్ చేయకుండా ఆల్రెడీ బి అనే వేరియబుల్ ఉంది కాబట్టి బి అనే వేరియబుల్ కి డిఫరెంట్ వాల్యూని అసైన్ చేస్తున్నాను. సో మనకి ఇప్పుడు ఎగ్జిక్యూషన్ ఫ్లో లో ఏమేమి అవుట్కమ్ వస్తుంది? 1000 ఫస్ట్ అవుతుంది కన్సోల్ చెప్పేసి. డాట్ లాగ్ లో వాల్యూ ఎంత వస్తుంది? ఇక్కడ 10 ప్రింట్ అవుతుంది. 10. ఇక్కడ ఏబిసి దగ్గర వాల్యూ ఎంత ప్రింట్ అవుతుంది? టెస్టింగ్ 30. ప్రింట్ అవుతుంది. ఓకే, ఇఫ్ యూ కమ్ డౌన్ ఇక్కడ కన్సోల్ డాట్ లాగ్ నేమ్ లో ఏం ప్రింట్ అవుతుంది? Testing. టెస్టింగ్. కన్సోల్ డాట్ బి హియర్ ఇక్కడ బి లో ఏ వాల్యూ ప్రింట్ అవుతుందా? 10. 1000 ప్రింట్ అవుతుంది. 1000. ఎందుకు? ఇక్కడ వాల్యూ అసైన్ చేసాం కదా. గెటింగ్ బి వాల్యూని అప్డేట్ చేసాం. సో మళ్ళీ ఇక్కడ 1000 కన్సోల్ డాట్ బి అని ఉంది కదా, ఈ లాస్ట్ లో ఏ వాల్యూ ప్రింట్ అవుతుంది? మళ్ళీ ఇక్కడ 1000 వాల్యూ ప్రింట్ అవుతుంది. సో లెట్ కీవర్డ్ ని యూజ్ చేసుకొని మనం రీడిక్లేర్ చేయలేం కానీ వాల్యూస్ ని చేంజ్ చేయొచ్చు. మీకు ఎప్పుడైనా ఒక వాల్యూని ఫ్రీక్వెంట్ గా చేంజ్ చేసే ఆలోచన అలాంటి సిచ్యువేషన్ వచ్చింది అంటే దెన్ యూజ్ లెట్ కీవర్డ్ టు క్రియేట్ అ వేరియబుల్. అండర్స్టాండ్? రీడిక్లరేషన్ కి వాల్యూని చేంజ్ చేయడానికి డిఫరెన్స్ అర్థమైందా? ఫస్ట్ Yeah, Anisha. Understood. రీడిక్లేర్ చేయడం అంటే లెట్ కీవర్డ్ ని యూజ్ చేసి రీడిక్లేర్ చేయడము, బట్ వాల్యూని చేంజ్ చేయడం అంటే సేమ్ వేరియబుల్ కి డిఫరెంట్ వాల్యూని అసైన్ చేయడం. ఓకే, సో ద అనదర్ వన్ ఈస్ దేర్ టీమ్ దట్ ఈస్ అ కాన్స్ట్ కీవర్డ్. సో కాన్స్ట్ కీవర్డ్ అనేది చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఫాలో అవుతుంది. మీరు ఒక్కసారి ఒక వాల్యూని ఇచ్చారు అంటే ఆ వాల్యూని మనం చేంజ్ చేయలేము. చాలా ఫిక్స్డ్ వాల్యూస్ ని డిఫైన్ చేయడానికి ఈ కాన్స్ట్ అనే రెస్పెక్ట్ కీవర్డ్ ని యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి రియల్ టైంలో కాన్స్టెంట్ గా ఉండేవి ఏంటి? కాన్స్టెంట్ గా ఉండే కొన్ని చెప్పండి. బ్రౌజర్ కాన్స్టెంట్ గా ఉంటుందా రియల్ టైంలో? అప్లికేషన్ నేమ్. సెకండ్, నేను అనేది కొన్ని వేరియబుల్ వాల్యూస్ అండి. వాల్యూస్ చేంజ్ అవ్వకుండా మనకు కాన్స్టెంట్ గా ఉండే కొన్ని వేరియబుల్ వాల్యూస్ చెప్పండి. 5 మేడం 5. Application name. సారీ, 5. Application name. User credentials. యూజర్ క్రెడెన్షియల్స్ యూజర్ టు యూజర్ చేంజ్ అవుతూనే ఉంటాయి కదా. లాగిన్ ఫంక్షనాలిటీ. లాగిన్ ఫంక్షనాలిటీ కూడా చేంజ్ అవుతుంది కదా. మీరు మీ క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తారు, నేను నా క్రెడెన్షియల్స్ యూజ్ చేస్తాం. మన ఒక లాగిన్ వేరియబుల్ ని చేస్తాం మనం Anisha. క్రియేట్ చేసాము అంటే ఆ వేరియబుల్ యొక్క వాల్యూని చేంజ్ చేయలేము. కాన్స్టెంట్ గా ఉంచాలి అంటే దెన్ యూజ్ ద కాన్స్ట్ వేరియబుల్ కాన్స్ట్ కీవర్డ్ టు క్రియేట్ అ వేరియబుల్ స్ట్రింగ్. Database names. ఎస్. ఓకే, సో సమ్ కాన్స్ట్ వేరియబుల్స్ ని కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్, లెట్ మీ యూస్ హియర్ బ్రౌజర్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు క్రోమ్. సో మేజర్లీ మనకి వాల్యూ అనేది చేంజ్ అవ్వదు. బ్రౌజర్ నేమ్ క్రోమ్ అనేది ఇచ్చాం కాబట్టి నేను సింపుల్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నానండి, బట్ ఇది కాదు కేసు రియల్ టైంలో. మ్యాక్స్ దీని యొక్క ఫంక్షనాలిటీ అర్థం చేసుకోండి. ద ఫస్ట్ థింగ్ ఏంటి అంటే మీరు ఏదైనా ఒక వాల్యూ చేంజ్ అవ్వదు, ఇది ఫిక్స్డ్ గా ఉంటుంది అనుకున్నప్పుడు ఆ వాల్యూస్ యొక్క నేమ్స్ ని క్రియేట్ చేయడానికి కాన్స్ట్ కీవర్డ్ ని యూజ్ చేయొచ్చు. అండ్ వన్ మోర్ పాయింట్. ఓకే, ఫస్ట్ ఈ పాయింట్ క్లియర్ చేద్దాం, దెన్ విల్ గో విత్ అనదర్ పాయింట్. Let me comment all these things. If you come back to here, this is our code right now. So Chrome browser అనేది ప్రింట్ అయిపోయింది. ఓకే, అండ్ వన్ మోర్ థింగ్ టీమ్, కాన్స్ట్ అని ఏబిసి వేరియబుల్ ని క్రియేట్ చేసి ఎగ్జాంపుల్ కాన్స్ట్, సో అప్పర్ కేసెస్ యూజ్ చేయకండి, లోవర్ కేసెస్ యూజ్ చేయండి. కాన్స్ట్
ఏబిసి క్రియేట్ చేసి తర్వాత ఏబిసి ఈజ్ ఈక్వల్ టు 20 10 అలా అసైన్ చేయడానికి ట్రై చేస్తే వర్క్ అవ్వదు. సో కాన్స్ట్ కీవర్డ్ ని యూజ్ చేసినప్పుడు ఇమీడియట్ గా ఆ పర్టికులర్ వేరియబుల్ యొక్క వాల్యూని కూడా అసైన్ చేయాలి. అండర్స్టాండ్? సో మనకి లెట్ లో ఇది పాసిబుల్ అవుతుంది. ఫస్ట్ వేరియబుల్ ని క్రియేట్ చేయడం, తర్వాత వాల్యూని అసైన్ చేయడం అనేది పాసిబుల్ అవుతుంది. బట్ కాన్స్ట్ యూజ్ చేస్తే మనము వేరియబుల్ క్రియేట్ చేస్తున్నాము అంటే ఇమ్మీడియట్ గా వేరియబుల్ కి సంబంధించిన వాల్యూని కూడా అసైన్ చేయాలి. ఇన్ కేస్ వాల్యూ అసైన్ చేయకుండా ఓన్లీ వేరియబుల్ క్రియేట్ చేస్తాను అనుష అంటే మనకి అది టైప్ స్క్రిప్ట్ ఎలో చేయదు. ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఏబిసి అని డిక్లేర్ చేసిన వెంటనే ఇక్కడ ఏబిసి ఎర్రర్ వస్తుంది. కాన్స్ట్ డిక్లరేషన్ మస్ట్ బి ఇనిషియేటెడ్ అని చెప్తుంది. క్లియర్? మీరు వేరియబుల్ డిక్లేర్ చేస్తే సరిపోదు. కాన్స్ట్ కి మస్ట్ యూ హ్యావ్ టు డిక్లేర్ సమ్ వేరియబుల్ టు సమ్ వాల్యూ టు ద వేరియబుల్. ఆ పర్టికులర్ వేరియబుల్ కి సమ్ వాల్యూని అసైన్ చేయమని చెప్తుంది. అండ్ కాన్స్ట్ వచ్చేసి బ్లాక్డ్ స్కోపా ఫంక్షనల్ స్కోపా? బ్లాక్డ్ స్కోప్. బ్లాక్డ్ స్కోప్. సో మనకి కాన్స్ లో కొన్ని చేంజెస్ ఉంటాయి. రీడిక్లరేషన్ తీసుకోదు. మళ్ళీ మనం రీడిక్లేర్ చేయాలి అంటే వర్క్ అవ్వదు, తీసుకోదు. అండ్ ఇంకొకటి ఏంటి అంటే రీఅసైన్మెంట్. మీరు సేమ్ వేరియబుల్ కి అనదర్ వాల్యూస్ అసైన్ చేయాలి అన్న తీసుకోదు. ఎందుకు అంటే బికాస్ ఈ వాల్యూ ఏదైతే వాల్యూస్ మీరు పాస్ చేశారో ఇవి కాన్స్టెంట్ గా అలానే తీసుకుంటుంది. క్లియర్? ఎస్ అనుష. రీఅసైన్మెంట్ తీసుకోదు అండ్ రీడిక్లరేషన్ రెండూ తీసుకోదండి. ఓకే. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్ గా చెప్పాలి అంటే వేరియబుల్ వాల్యూ చేంజ్ అవుతుంది అంటే ఇఫ్ వేరియబుల్ వాల్యూ ఇస్ చేంజెస్ అవుతుంది ఫ్యూచర్ లో అనుకుంటే దెన్ ఏ కీవర్డ్ యూజ్ చేయాలి వేరియబుల్ క్రియేషన్ కి? లెట్ కీవర్డ్ ని యూజ్ చేయాలి. లెట్. ఎస్. సో ద వేరియబుల్ వాల్యూ ఈస్ కాన్స్టెంట్ అంటే ఫిక్స్డ్. సో మనకి చేంజ్ అవ్వదు అనుకున్నప్పుడు ఏ కీవర్డ్ తీసుకోవాలి మనం ఇక్కడ? కాన్స్ట్ కీవర్డ్ తీసుకోవాలి. రియల్ టైంలో ఈ లెట్ కాన్స్ట్ ఈ 2 కీవర్డ్స్ మోస్ట్ ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తారు. ఓకే. సో ఈ రోజు నేను జస్ట్ మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చండి. లైక్ లెట్ వేర్ ఎలా వర్క్ అవుతుంది, లెట్ ఎలా వర్క్ అవుతుంది అండ్ కాన్స్ట్ ఎలా వర్క్ అవుతుంది అనేది. జస్ట్ డూ అ ప్రాక్టీస్ ఆఫ్ దీస్ థింగ్స్. ఓకే. Team clear? Okay. Just do a practice of these things and if you have any questions, you can ping in a WhatsApp group. That's it for today. Just do a practice of these things and I'll give you some table structure, what exactly the scope of const, let and where and which one is recommended and what are the things it's possible using these kind of keywords. So I'll explain that entire material in tomorrow's class. Clear all? Yeah, Anisha. Yes. Yes, yes. So please do a practice of all these things today. Okay. Sure. Thank you all. అనుష చెప్పండి. ఒక రిక్వెస్ట్. యాక్చువల్గా నేను ప్రొవైడ్ చేసిన జీమెయిల్ ఐడి మెయిల్స్ రావట్లేదు. మేబీ స్టోరేజ్ ఫుల్ అనుకుంటా. అనదర్ మెయిల్ ఐడి ఇస్తా. ఇఫ్ యూ డోంట్ మైండ్ could you give all the access to that mail ID? Yes, ping that email ID in the chat. Okay. Yeah, I'm pinging right now. Thank you. అనుష, ఇంకొకటి ఫర్దర్ గా ఎవ్రీ క్లాస్ తర్వాత ఆ పర్టికులర్ టాపిక్ రిలేటెడ్ ఏదైనా ఇంటర్వ్యూ క్వశ్చన్స్ దాని మీద వస్తాయి అని అనుకుంటే అవి కూడా డిస్కస్ చేద్దామా? సో దట్ ఇట్ విల్ బి హెల్ప్ఫుల్ కదా. లాస్ట్ లో మాకు కూడా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలి. ఇంటర్వ్యూ క్వశ్చన్స్ మనకి వాట్ ఈస్ లెట్, వాట్ ఈస్ కాన్స్ట్, వాట్ ఈస్ వేర్, ఈ 3 ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అడిగే ఛాన్సెస్ ఉంటాయి మనకి. ఓకే. వాటికి సంబంధించిన క్వశ్చన్స్ ఏంటి, ఆన్సర్స్ ఏంటి ఆల్రెడీ డాక్యుమెంట్ ఉంది నా దగ్గర. బట్ లెట్ మీ డిస్కస్ అగైన్ ఇన్ టుమారో సెషన్. యా, ప్రతి క్లాస్ లో ఆ టాపిక్ రిలేటెడ్ ఎండ్ ఆఫ్ ద క్లాస్ ఒకసారి డిస్కస్ చేస్తే షూర్ అండి. బెటర్ అని. యా.
స్వప్న రైట్ యా ఐఎమ్ జస్ట్ చెప్పండి. అంటే మీరు ఏదైతే టైప్ స్క్రిప్ట్ నేర్పిస్తున్నారో అది ఏ సో నెంబర్ కదండి? స్వప్న మీది 1 సెకండ్ అండి. స్వప్న రాజ్ 20 అదేనా మీ మెయిల్ ఐడి? అదేనండి. అది మెయిల్స్ రావట్లేదు దానికి. ఓకే అండి. న్యూ మెయిల్ ఐడి ఎంటర్ చేస్తాను, అప్డేట్ చేస్తాను నేను. ఓకే యాహ్! చెప్పండి. సంథింగ్ ఎవరో క్వశ్చన్ ఓకే. అడుగుతున్నారు, చెప్పండి. లేదు ఇట్స్ ఆనంద్. అది మీరు ఏదైతే టైప్ స్క్రిప్ట్ క్లాస్లో చెప్తున్నారో అది సరిపోతుంది కదండి? ఎక్స్టర్నల్ ఇంకేమన్నా నేర్చుకోవాలి? ఎక్స్టర్నల్ ఏముండదండి. మీకు డైలీ కాన్సెప్ట్ వైజ్ అసైన్మెంట్స్, క్విజెస్ ఉంటాయి. ఓకే మీరు నేను చెప్పే పాయింట్స్ అన్ని ఫాలో అవుతూ ఇన్ డెప్త్ అంటే నాలెడ్జ్ నేర్చుకోండి టైప్ స్క్రిప్ట్ పైన. మనం ప్లే రైట్ లో ఎప్పుడైతే టెస్ట్ కేసెస్ రాయడం స్టార్ట్ చేస్తామో దెన్ యూ కెన్ రైట్ లాజిక్స్ ఇన్ ప్లే రైట్ కోడ్. ఓకే ఓకే. మనం నేర్చుకునేది అబ్సల్యూట్లీ సరిపోతుంది. ఈవెన్ అసైన్మెంట్స్ కానీ ఉన్నాయి, నో నీడ్ టు వరీ. సో ఇనిషియల్ థియరిటికల్ పార్ట్ కదా, బేసిక్ స్టఫ్ మనకి ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు whenever you do some practicals then we'll get more idea. Clear? Yeah, okay. Yeah, okay. Thank you. Okay team, I have a call. Yeah. We'll connect Thank you, tomorrow. Anisha. Thank you all. Have a great Bye. day, Anisha. Bye. Thank you. Bye-bye. Thank you.